హాయ్ అండి, అందరికీ లైఫ్ లాంగ్ లెర్నర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ప్రీ మార్కెట్ రిపోర్ట్ అనాలిసిస్ ఫర్ 22 మార్చ్ 2024 గురించి తెలుసుకుందాం. మనం బేసికల్గా నిన్న మనం చూసినట్లయితే రెండు బ్యాంక్ నిఫ్టీ కూడా ఫస్ట్ హాఫ్ డే మనకు కొద్దిగా అప్ సైడ్ డౌన్ సైడ్ అయినప్పటికీ లాస్ట్కి ఫ్లాట్లో క్లోజ్ అయ్యాయి. మార్కెట్స్ అన్నీ సైడ్ వేస్లో నడిచాయి. నిన్న మనం చార్ట్స్ని బట్టి అబ్జర్వ్ చేయాల్సింది ఏమంటే హయ్యర్ లెవెల్స్ హోల్డ్ అవుతున్నాయి. అంటే మీరు ప్రీవియస్గా గమనిస్తే లాస్ట్ 4 to 5 డేస్ మనకు ఇండెసిసివ్నెస్ ఉంది. ప్లస్ మనకు ఏమవుతుంది, ప్రైస్ అనేది హయ్యర్ లెవెల్లో క్లోజ్ అవ్వట్లేదు. బట్ ఫస్ట్ డే ఆఫ్టర్ ఫెడ్ మీటింగ్ ప్రైస్ అనేది హయ్యర్ లెవెల్స్లో హోల్డ్ అవ్వగలిగింది, గ్యాప్ ఓపెన్ అయ్యి. సో ఇది ఇండికేటింగ్ సమ్ బుల్లిష్నెస్. బట్ ఓన్లీ హోల్డ్ అయ్యింది కదా అనేసి మనం డెసిషన్ తీసుకోలేము. అన్లెస్ నెట్ లో బ్రేక్ అవ్వనంత వరకు మనం అప్ సైడే ప్లాన్ చేస్తాం. ఇన్ కేస్ నెట్ లో బ్రేక్ అవుతే మన వ్యూని చేంజ్ చేసుకునే అవసరం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నిఫ్టీ చూసుకున్నట్లయితే నిఫ్టీ కూడా పరిస్థితి అలాగే ఉందన్నమాట. నిఫ్టీలో కూడా మనము సేమ్ ప్రైస్ యాక్షన్ని మనం చూడగలుగుతున్నాం. ఎక్కడైతే మార్కెట్ ఓపెన్ అయిందో అక్కడనే మనకు మార్కెట్ క్లోజ్ అయింది. ఇది ఇండికేటింగ్ మీకు నిఫ్టీలో ఇంకా పర్టికులర్గా మార్కెట్ అనేది లోయర్ లెవెల్స్లో ఉంటూ వచ్చింది. బట్ హయ్యర్ లెవెల్లో ఇప్పుడు సస్టైన్ అవ్వగలిగింది. ఇప్పుడు నిన్నటి లో సస్టైన్ అవ్వగలిగితే మనకు డెఫినెట్గా అప్ మూవ్ చూసే అవకాశాలు ఉన్నాయి. బట్ ఎక్కువ అప్ మూవ్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దండి, ఎందుకంటే మనకు అప్ సైడ్ ఆల్ టైమ్ హై చాలా నియర్గా ఉంది. ఐ డోంట్ థింక్ సో ఇప్పటి నుంచి మళ్ళీ ఆల్ టైమ్ హై బ్రేక్ అవుతుంది అని చెప్పేసి. సో ఇంట్రాడే మూవ్స్ ఒకటి మనం అప్ సైడ్ చూడొచ్చు, కానీ ఓవరాల్గా అయితే మార్కెట్ మనం అప్ సైడ్ చూడలేము. మార్కెట్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్ నౌ. సో థింక్ అబౌట్ దట్ అండ్ ట్రేడ్ లైక్ యూజింగ్ ద లాజికల్ థింకింగ్. ఓకే, నెక్స్ట్ మనము వచ్చేసి మనం రెగ్యులర్గా చూసే విధంగా FIDA డేటా చూద్దాం. FIDA డేటా చూసినట్లయితే నిన్నటి FIIs అండ్ ప్రో ట్రేడర్స్ యొక్క మనస్తత్వం ఎలా ఉందంటే మైల్డ్ బేరిష్గానే ఉంది. అంటే బికాజ్ మనకు లాస్ట్ 1 వీక్ నుంచి బేరిష్గా ఉన్నారు కాబట్టి స్ట్రాంగ్ బేరిష్ నుంచి మైల్డ్ బేరిష్కి వచ్చింది. బట్ అల్టిమేట్గా ట్రెండ్ రివర్సల్ అయ్యేటప్పుడు ఈ మైల్డ్ బేరిష్ కాస్త బుల్లిష్గా మారచ్చు. సో మనకు క్లయింట్స్ మాత్రమే స్ట్రాంగ్ బుల్లిష్, మైల్డ్ బుల్లిష్గా ఉన్నారు. సో ఇట్స్ ఇండికేటింగ్ సమ్ వాట్ ఇండెసిసివ్నెస్ అబౌట్ FIIs అండ్ ప్రో ట్రేడర్స్. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే పాసిబిలిటీ అప్ సైడ్ ఉంది, బట్ మేబీ లిమిటెడ్. అది మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మనం అనలైజ్లోకి వెళ్ళి ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకసారి చూద్దాం, ఎక్కడ సపోర్ట్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది అనేసి. ఫస్ట్ నిఫ్టీ చూసినట్టయితే ఇమీడియట్గా 22,000 సపోర్ట్గా ఉంది. ఇమీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి 22,050. సో ఈ స్లాట్ అనేది చాలా ఇంపార్టెంట్. బ్రేకింగ్ ఆఫ్ ఏదర్ సైడ్ అనేది నాకు తెలిసి సపోర్ట్ చాలా బాగా ఫామ్ అయింది కాబట్టి 22,000 సపోర్ట్గా యాక్ట్ చేస్తూ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మనము ప్రాపర్గా ఆలోచిస్తే 22,300 వరకు కూడా మార్కెట్ వెళ్ళే అవకాశం ఉంది నిఫ్టీ. అదే మనము బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ వచ్చేసి 46,900 దగ్గర ఉంది. నిన్న చూసినట్టయితే నిన్న 46,950 దగ్గరికి వెళ్ళి మార్కెట్ రివర్స్ అయింది. సో అల్టిమేట్గా 46,900 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 46,500 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. మోస్ట్ ప్రాబబ్లీ ఈరోజు కూడా 46,500 47,000 మధ్యలోనే మార్కెట్ ట్రేడ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఓవరాల్గా బుల్లిష్గా మనం మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది అయితే నాకు తెలుస్తుంది. ఇన్ కేస్ ఏదైనా వ్యూ మారినా ఏదైనా మనకు ట్రేడ్ ఉన్నా కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తాను. ఇన్ కేస్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకుండా నేను కింద డిస్క్రిప్షన్లో కానీ మన ఛానల్ పేజ్లో కానీ మీకు లింక్స్ దొరుకుతాయి, అక్కడి నుంచి మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.